గోత్రాలు, నామాలు ఇలా మనకన్నిటికీ కారణాలు గల మెయిన్ రీజన్ వాళ్ళు ఎవరంటే సప్త ఋషులు. ఈ సప్త ఋషులు లేనిదే మానవుడు లేడు అనమాట. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తత్వాన్ని మానవాళికి అందించి మానవుడి సాక్షాత్ భగవంతుడని చెప్పిన మహా జ్ఞాన సరస్వతులు అంటే ఈ సప్త ఋషులు అనమాట. దైవాన్ని గ్రహించవలసింది బాహ్యం నుంచి కాదని మన అంతరం నుంచే దైవాన్ని దర్శించాలని గొప్ప భావన కలిగించి చెప్పారు ఈ సప్త ఋషులు. మనలో ఉన్న ఆత్మయే పరమాత్మయని, కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే దైవాన్ని గ్రహించగలమనే పరమ సత్యాన్ని అందించిన మహాత్ములు ఈ సప్త ఋషులు. వారికి పాదాభివందనములు, కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఈ సప్త ఋషుల్లో అహం బ్రహ్మస్మి తత్వాన్ని అనే తత్వం యొక్క మానవాళి జీవన శైలికి దానికి సంబంధించిన దాన్ని భగవంతుడు మనలో అంటే బాహ్యం నుండి కాకుండా అంతరాత్మ అంటే మన మనసులో నుంచి దేవుని పూజించాలని చెప్పిన గొప్ప ఋషులు అన్నమాట. వీళ్ళని పూజించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు ఎవరంటే వారికి మనం అంటే పాదాభివందనములు చేసిన ఎంత కృతజ్ఞతలు చెప్పినా ఈ ఋషులు వీళ్ళు లేనిది మనకి ఏమీ తెలియదు కనుక ఆ ఋషుల పేర్లు అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 1 విశ్వామిత్రుడు, 2 భరద్వాజుడు, 3 గౌతముడు, 1 వశిష్ఠుడు, 1 ఆత్రి, ఇంకొకటి కశ్యపుడు, ఇంకొకటి జమదగ్ని. ఈ 7 ఋషులే ఇప్పటికీ బతికి ఉన్నారనమాట. ఈ 7 ఋషుల వల్ల మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. ఈ నామాలు కానీ గోత్రాలు కానీ. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.